ప్రభువుని రక్షకుడైన యేసు స్వామి నామములో ఈ పరిశుద్ధ ఆదివారమున మీ అందరితో కలిసి దేవుని యొక్క వర్తమానాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన సమయం బట్టి ఆయుష్ను బట్టి రక్షించిన నా యేసుకు వందనాలు చెల్లిస్తూ ఈ లేమెన్ ఆదివారం రోజున దైవవర్తమానాన్ని అందించడానికి ఆహ్వానించినటువంటి గురుమండల అధ్యక్షుడు రెవరెండ్ కెనడీ గారికి, ఈ సంఘ వ్యవస్థాపకురాలు డైరెక్టర్కు, తెలుసు సంఘ పెద్దలకు, విశ్వాసులైన మీకు, యవనస్తులకు నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. కొద్ది దినములుగా దాదాపు ప్రతి ఆదివారము ఈస్ట్ గోదావరి జిల్లాలో సంఘ పరిచర్య చేయడానికి దేవుడు నాకు సమయాన్ని ఇచ్చారు. ఈ దినము లేమెన్ సండే అని నాకు తెలియదు, కానీ దైవజనులు కెనడీ గారు దైవ సందేశాన్ని ఇవ్వాలి అని కోరినప్పుడు సంతోషంగా అంగీకరించి దేవుని సన్నిధిలో మీ ముందు నిలబడి ఉన్నాను. ఈ దినమునకు నిర్దేశించబడినటువంటి 2 పాఠ్యభాగాలలో ఉన్నటువంటి మన దైనందిన జీవితాలకు కావలసినటువంటి అమూల్యమైన సందేశాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నా. మొదటిగా లూకా సువార్త 14వ అధ్యాయము 15వ వచనం నుండి 24వ వచనము మొదలుగున్నటువంటి పాఠ్య భాగాన్ని మనం చదువుకున్నాం. ఇదే విధమైనటువంటి దీనికి సిమిలర్గా ఉన్నటువంటి మత్తయి సువార్త 22వ అధ్యాయము మొదటి 14 వచనాలలో కూడా ఒక ఉపమానాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ 2 సందర్భాలలో మనకి కనిపించడానికి ఒకటిగా ఉన్నప్పటికీ కూడా కొంత భేదమును మనం గమనించగలుగుతూ ఉన్నాం. లూకా సువార్తలో ఉన్నటువంటి ఉపమానము క్రీస్తు ప్రభువారు పాల్గొన్నటువంటి విందును గురించి తెలియజేస్తూ ఉన్నారు. మత్తయి సువార్తల్లో ఉన్నటువంటి ఉపమానము వివాహ విందును గురించి తెలియజేస్తూ ఉన్నారు. మన ధ్యాన వచనాలకు ముందున్నటువంటి భాగాన్ని కనుక మనం గమనించినప్పుడు ప్రభు అయినటువంటి క్రీస్తు వారు జలోదర వ్యాధి కలిగిన వారిని బాగు చేయటము మనం చూస్తూ ఉన్నాం. ఈ స్వస్థత ద్వారా ప్రభువారు ఒక పాఠాన్ని తెలియజేస్తూ ఉంటున్నారు. అదేమనగా ఇతరులకు సేవ చేయుట, స్వస్థత ద్వారా ఇతరులకు సేవ చేయుట అనేటటువంటి పాఠాన్ని తన శిష్యులకు ఆయన నేర్పుతూ ఉన్నారు. లూకా సువార్త 14వ అధ్యాయము 14వ వచనంలో నీకు ప్రత్యుపకారం చేయుటకు వారికి ఏమీ లేదు కనుక నీవు ధన్యుడవగుదువు, నీతిమంతుల పునరుద్ధానమందు నీకు ప్రత్యుపకారము పొందుదువని చెప్పి ఉన్నారు. జనరల్లీ we expect మనం ఎవరికైనా సహాయము చేసినప్పుడు ప్రత్యుపకారాన్ని మనం కోరుకుంటూ ఉంటాం. వారి నుంచి కూడా మనం సహాయాన్ని కోరుకుంటూ ఉంటాం. సహజమే.
వారి నుంచి కూడా తిరిగి సహాయాన్ని ఎక్స్పెక్ట్. కానీ ప్రభు వారు అద్భుతమైనటువంటి ఒక పాఠాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నారు. నీకు ప్రత్యుపకారం చేయటము వారికి ఏమీ లేదు కనుక నువ్వు ఎవరికైనా సహాయం చేసినట్లయితే వారు తిరిగి నీకు సహాయం చేయడానికి వారి వద్ద ఏమీ లేదు కనుక యువర్ ప్లస్ నీవు ధన్యుడవదువు. దేనికయా? నీతిమంతుల పునరుత్థానమందు there is a resurrection. It is the belief of the believers. యేసుక్రీస్తు వారిని నమ్మినటువంటి విశ్వాసులకు కలిగినటువంటి ఒక నమ్మకము అదే మనగా ఒక పునరుత్థానం ఉన్నది. resurrection అయితే యేసు ప్రభువు పునరుత్థానుడైనాడు. మనము కూడా ఏదో ఒక దినమున పునరుత్థానము చెందుతాం. దట్ ఇస్ అవర్ బిలీఫ్, దట్స్ అవర్ ఫెయిత్. అది మన విశ్వాసము, అది మన నమ్మకము. అప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు, నీతిమంతుల పునరుత్థానమందు నీకు ప్రత్యుపకారము పొందుదు అని చెప్పు. అతని వద్ద నువ్వు సహాయం చేశావు, అతని వద్ద నీకు మరలా చేయడానికి అతని వద్ద ఏమీ కూడా లేదు. బట్ యు విల్ బి బ్లెస్డ్. నీవు ఆశీర్వదించబడతావు, నీవు ధన్యుడు అవుతావు. నీతిమంతుల పునరుత్థానమందు నీవు అతనికి సహాయం చేస్తున్నావు కనుక, నీవు నీతిమంతుడవు కనుక, నీవు దయగలవు కలిగినటువంటి వాడివి కనుక, నీవు ప్రేమ కలిగినటువంటి వాడివి కనుక నీవు అతనికి సహాయం చేశావు. తిరిగి నీకు చేయటానికి అతని వద్ద ఏమీ లేదు. కానీ నువ్వు చేసినటువంటి సహాయం నాకు లబ్ధి పొందుదు. ఎప్పుడనగా నీతిమంతుల పునరుత్థానమందు నీకు ప్రత్యుపకారము జరుగునని ప్రభువారు మాట్లాడినట్టు చూస్తూ ఉన్నాం. ఈ పునరుత్థానమును ప్రస్తావించిన తరువాత యేసుక్రీస్తు వారితో పాటు భోజనము బల్ల యొద్ద కూర్చున్నటువంటి వారిలో ఒకడు ప్రభువుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనతో కూడా భోజన భక్తిని కూర్చున్న వారిలో ఒకడు ఈ మాటలు విని దేవుని రాజ్యములో భోజనం చేయువాడు ధన్యుడని ఆయన చెప్పగా, ప్రభు వారితో భోజనం వద్ద కూర్చున్నటువంటి వాడు ప్రభువు మాట్లాడినటువంటి ఈ మాటలను వినినటువంటి ఆ వ్యక్తి ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? దేవుని రాజ్యములో భోజనము చేయువాడు ధన్యుడు. There is another kingdom. It is a God's kingdom. మరి ఒక రాజ్యం ఉన్నది. ఆ రాజ్యము దేవుని రాజ్యము. ఆ రాజ్యములో విందు జరుగుతుంది. ఆ విందులో భోజనం చేయువాడు ధన్యుడు. నీవు అతను సహాయం చేసేవే, నీకు ఇవ్వడానికి అతని వద్ద ఏమీ లేదే, కానీ దేవుని రాజ్యములో విందు చేయువాడే ప్రభు ధన్యుడని ప్రభువు మాట్లాడుతూ ఈ 14వ వచనం నుండి ప్రారంభమైనటువంటి గొప్ప విందును గురించి ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఉపమానమును గమనించినప్పుడు ఈ ఉపమానంలో ఒక గొప్ప వ్యక్తి విందును ఏర్పాటు చేసి ఆహ్వానములను పంపి ఉన్నారు. మనందరికీ తెలిసినటువంటి ఉపమానమే, కానీ ప్రత్యేకమైన కొన్ని విషయాలు మీకు తెలియజేయడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఒక వ్యక్తి విందును చేసి ఇన్విటేషన్స్ పంపించి ఉన్నారు. ఆ విందంతా తయారైన తరువాత 16-17 వచనాలలో ఆయన అతనితో ఇట్లనెను, ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది, రెండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపించి he extended his invitation. ఆ విందుకు రమ్మని తన దాసుని పంపించినాడు. వారికి చెప్పిరా. ఈ మాట నేను స్ట్రెస్ చేస్తూ ఉన్నాను. నా ముగింపులో దీని భావము మీకు అర్థమవుతుంది.
ఒక మనిషిని పంపి ఉన్నాడు. విందుకు రండి, విందుకు రండి అని పిలవటానికి విందు సిద్ధమై ఉన్నది. విందు సిద్ధమై ఉన్నది. ఆ విందులో ఆనందించడానికి రండి అని ఆహ్వానము అతని సేవకుని ద్వారా పంపి ఉన్నాడు. ఈ ఆహ్వానింపబడినటువంటి అతిథులలో ఒకరి తర్వాత ఒకడు ఆ విందుకు హాజరు కాలేమని, మన్నించమని ఆ సేవకునితో చెప్పి చాలా అద్భుతమైనటువంటి దీనిని నేను మన పరిచర్యలో దీనికి నేను అనుసంధానం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. మేము రాలేమయ్యా, దయచేసి మమ్మలను క్షమించమని ప్రాధాన్యపడినట్లుగా మనం చూస్తూ ఉన్న 18వ వచనంలో, అయితే వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగరి, మొదటివాడు నేను ఒక పొలము కొని ఉన్నాను, ఆవశ్యకంగా వెళ్ళి దానిని చూడవలెను, నన్ను క్షమింపమని నిన్ను వేడుకొనుచున్నానని మొదటివాడు మాట్లాడితే, రెండో వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, నన్ను క్షమింపమని వేడుకుంటున్నాను అన్నాడు. మూడో వ్యక్తి అంటూ ఉన్నాడు 20వ వచనంలో, నేను ఒక స్త్రీని వివాహం చేసుకొని ఉన్నాను, అందుచేత నేను మనం దీని గురించి ఎంత మాట్లాడుకుంటాను. వాట్ ఇస్ దేర్? ఈ ముగ్గురు మాట్లాడినటువంటి డిఫరెంట్ సిచ్యువేషన్స్, డిఫరెంట్ కండిషన్స్ ఏమున్నదమ్మా మనం ధ్యానం చేసుకుని ఆలోచన చేస్తూ, విందులో ఏర్పాటు చేసినటువంటి ఆ యజమానికి ఈ సేవకుడు తీసుకుని వచ్చినటువంటి ఆ యొక్క సమాచారం, మేము రాలేము, నీ విందు కంటే ముఖ్యమైన పనులు మాకు ఉన్నవి అని విందును తిరస్కరించి మమ్మల్ని క్షమించమని కోరుతున్నటువంటి సమాచారాన్ని ఆ సేవకుడు తీసుకొని వచ్చినప్పుడు ఆ విందును ఏర్పాటు చేసినటువంటి యజమానికి కోపము వచ్చినది. కోపం వచ్చి delete their names in the invitation. delete their names in the invitation. ఇవ్వబడినటువంటి ఆ ఆహ్వానితుల జాబితాల నుండి వారి పేర్లు తొలగించు. గుర్తుపెట్టుకోండి, విందును ఆయన ఏర్పాటు చేశాడు, ఆహ్వానాన్ని ఒకరి ద్వారా పంపించాడు, దానిని వినినటువంటి వారు తిరస్కరించారు. ఆ విందును ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి వారి పేర్లు జాబితాలో నుండి, దయచేసి మనసులో పెట్టుకోనండి, జాబితాల నుండి తీసివేయమని కోరుతూ ఆ సేవకునికి మరలా ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. 21వ వచనంలో, ఆ ఇంటి యజమానుడు కోపపడి, నీవు త్వరగా పట్టణపు వీధులలోనికి సందులలోనికి వెళ్ళి బీదలను, అంగహీనులను, కుంటివారిని, గుడ్డివారిని ఇక్కడికి తోలికి రమ్మని ఆ దాసునితో మొదటి పిలువబడిన వారి యొక్క స్టేటస్ ఏమిటి, తదుపరి పిలువబడిన వారి యొక్క స్టేటస్. మొదట పిలువబడిన వారు ముగ్గురు కూడా కొత్త గొప్ప ధనవంతులై ఉంటారు. తర్వాత పిలువబడినటువంటి వారు సమాజం చేత అసహించుకొనబడినటువంటి జీవితాలను కలిగి ఉన్నటువంటి వారై ఉండవచ్చును కదా. రెండోసారి ఎవరు పిలవమంటున్నాడు? ఆస్తి పొందలేటువంటి వారిని పిలవమంటలేదా ఆయన? సమాజంలో కింది స్థాయిలో ఉన్నటువంటి వారిని పిలవమంటున్నాడు ఆయన. బీదలను, అంగహీనులను, కుంటివారిని, గుడ్డివారిని ఇక్కడికి తోలుకొని రమ్మని ఆ దాసునితో చెప్పాను. ఎందుకు చెప్పాడో కూడా చూద్దాం. 5వ వచనంలో మనం చూద్దాం. వారిని ఇక్కడ తోలుకొని రమ్మని చెప్పి ఆ సేవకుడు ఇంతకు ముందే కొందరిని ఆ విందులకు తీసుకొని వచ్చి ఉన్నారు, కానీ ఇంకా కొంత ఖాళీ స్టిల్ సమ్ స్పేస్. ఆ విందులో ఇంకా కొంతమందికి ఖాళీ ఉన్నది. 22, 23
చెప్పినట్లు నీవు రాజమార్గములలోనికి వెళ్ళి కంచెలలోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడి వారిని బలవంతము చేయుము. ఎక్కడికి వెళ్ళమంటాడు? మనుషులు దూరనటువంటి ప్రదేశాలలో నివసిస్తూ ఉన్నటువంటి అభాగ్యులను, సమాజం పట్టించుకున్నటువంటి వారిని, సమాజానికి దూరంగా ఉన్నటువంటి వారిని, కంచెలలోనూ కుంచెలలోనూ నివసిస్తూ ఉన్నటువంటి వారిని నీవు వారిని పిలిచి బలవంతముగానైనా నేను వారిని తీసుకురమ్మని చెబుతూ ఉన్నప్పుడు 24వ వచనంలో ఎలాగనగా పిలువబడిన ఆ మనుష్యులలో ఒకడును నా విందు రోజు చూడడని మీతో నేను ఎవరినైతే పిలిచానో, ఎవరినైతే ముందుగా ఆ విందుకు హాజరు కమ్మని నేను పిలిచానో, ఎవరైతే నా ఆహ్వానాన్ని అంగీకరించగా తిరస్కరించి వారి సొంత పనుల మీద నిమగ్నమై ఉన్నారో వారు నేను ఇచ్చేటటువంటి విందును వారు రుచి నేను యొక్క విలువైనటువంటి విందును నేను ఏర్పాటు చేసి వారిని ప్రేమతో పిలిచి ఉన్నాను, వారు తిరస్కరించి ఉన్నారు కనుక వారు నేను ఇచ్చేటటువంటి విందు యొక్క రుచిని వారు అనుభవించలేరు అని మాట్లాడి ఉంటూ ఉన్నారు. ఈ ఉపమానంలో ఆ ఇంటి యొక్క యజమాని దేవుడు, ఆ ఇంటి యొక్క యజమాని దేవుడు. ఆ గొప్ప విందు దేవుని రాజ్యములోని విందు. ఇది ఉపమానమే. ఇది ఆ విందు దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ విందు ఎక్కడ ఏర్పాటు చేశాడు? దేవుని రాజ్యంలోని విందుకు ఏర్పాటు చేశాడు. ఆ విందుకు ఆహ్వానించబడిన వారు యూదా జనాంగం అయితున్నారు అన్నాడు ప్రభువు చెప్పిన. ఈనాడు కూడా ఇదే ప్యారబుల్ని లెట్ us apply to our daily lives. మన అనుదిన జీవితాలకు మనము అన్వయం చేసుకుందాం. విశ్వాసులారా, దేవుడు విందు ఏర్పాటు చేశాడు, యజమాని విందు ఏర్పాటు చేశాడు, సేవకుడిని పంపించాడు, దైవజనులను పంపించాడు, రమ్మని పిలిచాడు. రమ్మని పిలువబడిన వారు నువ్వు ఉన్నావేమో, నేనున్నానేమో, మన పనుల మీద మనం నిమగ్నమై నేను రానని అంటున్నామేమో. విశ్వాసులారా, అనేక మంది దైవసేవకులు కష్ట నష్టాలను వచ్చు ఈ వాక్యమునని విందును ఆరగించడానికి రమ్మని పిలుచుచుండగా మనము దాని నిర్లక్ష్య స్వభావమును మనం చూస్తున్నామేమో. విశ్వాసులారా, నిర్లక్ష్య స్వభావంతో చూసేటటువంటి మనము ఆ దేవుని వాక్యములోని, దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి జుట్టు తేగలు ప్రవహించేటటువంటి అసదృచులను కలిగి ఉన్నటువంటి ఆ దైవ వాక్యం అనేటువంటి విందును ఆరగించలేనటువంటి దైనందిన జీవితాలను నేను గడుపుతున్నాను. విశ్వాసులారా, అనేక పర్యాయాలు ఈ ఉపమానాన్ని మనం ధ్యానించుకుని ఉన్నాము కదా. ఈ విందును ఏర్పాటు చేసిన వాడు దేవుడు. ఈ గొప్ప విందు దేవుని రాజ్యంలోనికి విందుకు సాదృశ్యముగా ఉంటూ ఉన్నది. ప్రభువారు ఈ యొక్క ఉపమానాన్ని చెప్పినప్పుడు ఆహ్వానించబడినటువంటి వారు యూదా జనాంగము, దేవుని రాజ్యము వారి వరకు ఏర్పరచబడి ఉంటూ ఉన్నది. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనంలో అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందునని చెబుతూ ప్రకటింప మొదలుపెట్టెను. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది నాడు చెప్పాను. ఈనాటికి కూడా పరలోక రాజ్యము సమీపించి దాన్ని మేమన్నా అనుభవించగలుగుతున్నామా? Have you ever think of it? ఈ పరలోక రాజ్యం గురించి మనం ఏనాడా కానీ ఆలోచన చేసామా?
ఉన్నది కనుక మారు మనసు పొందులని చెప్పుతూ ప్రకటింప మొదలుపెట్టి ఉన్నారు. కానీ వారు ప్రభువును వారు నిరాకరించి ఉన్నారు. ఆహ్వానం అయితే ఉన్నది, ఆహ్వానం అయితే ఉన్నది. ఆ ఆహ్వానాన్ని తిరస్కరిస్తూ ఉన్నారు. యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనములో ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. ఆయన తన వారి దగ్గరకు వచ్చాడు, తన జనాంగం దగ్గరకు వచ్చాడు, వారిని రక్షించడానికి వచ్చాడు, పరలోక వైభవుని వీడాడు, వృద్ధునిగా పుట్టాడు, వారి మధ్య నివసించాడు, వారి మధ్య బోధించాడు, వారి మధ్య అద్భుతాలు చేశాడు. కానీ స్వజనులే, సొంత మనుష్యులే అంగీకరింపక నిరాకరించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమ సంస్కృత ముందు ఈ విందుకు ఆహ్వానించబడినటువంటి వారు చెప్పినటువంటి కారణాలు చాలా హాస్యాస్పదముగా ఉన్నవి ఆలోచన చేస్తే. ఎందుకనగా మొదటి వ్యక్తి ఏం చెప్పాడు? నేను పొలం కొనుక్కున్నాను, దాన్ని చూడటానికి నేను అసలు ఎవరైనా కానీ పొలం కొనకముందు పొలం కొనకముందు చూడకుండానే పొలం కొంటాడా? కొనడు కదా. హౌ సిల్లీ ఇట్ ఈస్. ఆ ఆహ్వానాన్ని తిరస్కరించడానికి, రాకుండా ఉండడానికి అతను చెప్పినటువంటి ఆ సమాధానం ఏమనగా, నేను పొలము కొన్నాను, దాన్ని చూడటానికి నేను వెళుతూ ఉన్నాను, కానీ పొలము చూడనిది దానిని కొనువారు ఎవరైనా ఉన్నారా? ఈ విధముగానే రెండవ వ్యక్తి చెప్పినటువంటి సమాధానము కూడా ఉన్నది. ఏంటది? నేను 5 జతల ఎడ్లు కొని ఉన్నాను, వాటిని అరే బాబురే, ఎవరైనా నా దగ్గర ఒక 5 జతల ఎడ్లు ఉన్నాయి, నువ్వు ఎంత కొంటావు అంటే నేను కొంటాను అని చెప్పి డబ్బులు ఇచ్చేసి అప్పుడు పోయి దాని కొమ్ములు ఎట్టున్నాయి, దాని తోక ఎట్టున్నది, దాని అది ఏదే కానీ ఆవు కానీ అయితే ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది, దాని పొదుగు ఎంత ఉన్నదని వెళ్ళిపోయి చూస్తారా ఆ డబ్బులు ఇచ్చిన తర్వాత? చెప్పిన కారణం వాడు మాట్లాడిన మాటలు ఎట్లా ఉన్నాయి? పొలము చూడకుండానే పొలంలో ఉన్నాడు, ఆ ఎడ్లను చూడకుండానే ఆ ఎడ్లను కొన్నాడు. మూడవ వాడు మనలాంటి సమాధానం పెట్టి నేను పెళ్లి చేసుకున్నానయ్యా, నేను వివాహము విమోచన చేసుకున్నాను. వివాహం చేసుకునేటువంటి వ్యక్తి సామూహిక విందుకు హాజరవుతాడు, కానీ నేను వివాహం చేసుకుంటే ఇందులో ఎంతమంది చేసుకున్నాను? ఎప్పుడే చేసుకున్నాడా? లోకంలో వివాహం ఎంతమంది చేసుకోవాలా? నేను ఇప్పుడే వివాహం చేసుకున్నాను కాబట్టి నేను వారు చెప్పినటువంటి 3 సమాధానాలు చాలా హాస్యాస్పదంగా ఉన్నది. కానీ వీటికి భావం ఏదనగా, క్రీస్తు కాలంలో ఉన్న యూదులు ఆయన సందేశమును తిరస్కరించడానికి ఏ విధమైన కారణాలు మనకి కనిపించుతున్నారు? ఏదో కారణాలు చెప్పారు. మానివేశాలు, సమాజంలో తిరస్కరించిన వారికి ఆహ్వానము తెరవబడినది. ఎప్పుడైతే వీరు తిరస్కరించారో, ఎప్పుడైతే వీరు ఆ విందుకు రాలేమన్నారో, another door opened. మరి యొక్క ద్వారము తెరవబడినది. ఎవరికి? సమాజంలో తిరస్కరించబడినటువంటి వారు, పేదలకు, కుంటి వారికి, అంగహీనులకు, వీరందరి కొరకు మరి యొక్క ద్వారము సింపుల్ గా అనుకుంటాం. వాడు రాదని అన్నారు, ఈ ఇంకొక చోటకి పోయి వాళ్ళు పిలుస్తున్నాం. నాట్ లైక్ దట్. వారు ప్రవేశింపడానికి లేదు కనుక మరి ఒకరి కొరకు ఆ ద్వారము తెరవబడినది. యోహాను సువార్త 9వ అధ్యాయం, యోహాను సువార్త 9వ అధ్యాయం మొదటి 2 వచనాలలో ఆయన మార్గమున పోవుచుండగా
పుట్టు గుడ్డివాడని ఒక మనుష్యుడు కనబడను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేశాను? వీడా? వీడు గుడ్డివాడై పుట్టుటకు వీడి జీవితమే కారణమా, వీడి తల్లిదండ్రులు కారణమా అని అడగగా 34వ వచనాన్ని గమనించండి. అందుకు వారు, నీవు కేవలము పాపిపై పుట్టినవాడు ఆయన పోయి సమాజ మందిలో సాక్ష్యం ఇస్తూ ఉంటే అక్కడ వారు అంటున్నారు, నీవు పాపిపై పుట్టినవాడు, నీవు మాకు బోధింపవచ్చునవని వారితో చెప్పి వారు ఏం చేశారు? వారిని వెలివేశారు. సంఘ బహిష్కరణ చేసి ఉన్నారు. అటువంటి సంఘ బహిష్కరణ కాబడినటువంటి వారి కొరకు, వారు విందులో పాల్గొనట కొరకు యజమానుడు మన యొక్క ద్వారమును తెరిచి ఉన్నారు. ఆనాడు పరిసయ్యులందరూ కూడా ఇటువంటి వారినందరినీ కూడా అంటరాని వారిగా చూస్తూ ఉన్నారు. అపోస్తలుల కార్యాల గ్రంథము 10వ అధ్యాయంలో చూస్తే ప్రభువారు పరలోక రాజ్యము ఇటువంటి వారికేనని తెలియచేస్తూ ఉన్నారు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 10-11 వచనములలో, ఇంటిలో భోజనమునకు యేసు కూర్చొని ఉండగా ఇదిగో సుంకరులు పాపులను అనేకులు వచ్చి ఆయన శిష్యుల దగ్గర కూర్చుండేది. పరిశీలన చూసి, మీ బోధకులు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేస్తున్నారని ఆయన శిష్యులను, అసలు ఆయన వచ్చిందే మిషన్ ఆఫ్ జీసస్. యేసు క్రీస్తు వారి యొక్క మిషన్ ఏమిటంటే నశించిన దానిని వెదకి రక్షించిన కొరకే మనుష్య కుమారుడు ఈ లోకంలోనికి వచ్చాడు. The first purpose of his first coming. యేసు క్రీస్తు వారు ఈ లోకంలోనికి రక్తమాంసములు కలిగిన వాడిగా జన్మించడానికి గల కారణము, ఎవరైతే నశించిపోతూ ఉన్నారు, ఎవరైతే సమాజానికి దూరంగా జీవితాలను జీవిస్తూ ఉన్నారో వారందరినీ రక్షించే కొరకు ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. అపోస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం, అపోస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుదురు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై be the witness of my son. మీరు నాతో నుండి నేను చేయించినట్టు అద్భుత కార్యాలు చూస్తూ ఉన్నారు కనుక మీరు ఎలా ఉండాలి? ఆయనకు సాక్షులుగా ఉండాలి. ఈరోజు నా వాక్యము నీతో నాతో మాట్లాడుతూ ఉన్నది. మనం దేవుని గురించి, దేవునికి సాక్షులుగా ఉండేటటువంటి జీవితాలను మనం కలిగి ఉంటూ ఉన్నాము. ఆహ్వానించబడినటువంటి వారు దేవుని యొక్క ఆహ్వానాన్ని తిరస్కరించి ఉంటూ ఉన్నారు. విశ్వాసులారా, దేవునికి విందును అరగించలేనటువంటి దైనందిన జీవితాన్ని కలిగి ఉన్న విశ్వాసులారా, మనమైతే సమాజం చేత తిరస్కరించబడినటువంటి వారు, సమాజం చేత వెలువడినటువంటి వారు సమాజం మనం చూస్తుందేమో కానీ మనం దేవునికి సాక్షులుగా జీవిస్తూ ఉన్నాము. దేవుని వాక్యం అంటారు, హౌ మెనీ ఆఫ్ us can live? ఆ విధంగా మనలో ఎంతమంది జీవిస్తూ ఉంటున్నాం, ఎంతమందిని జీవిస్తూ ఉంటున్నాం. మన కుటుంబంలో సాక్ష్యం ఇస్తాం, మన సంఘంలో సాక్ష్యం ఇస్తాం, అన్నిటి గురించి మనం సాక్ష్యం ఇస్తాం. మన వ్యక్తిగత జీవితం ఎలా ఉన్నది? మన వ్యక్తిగత జీవితం ఎలా ఉన్నది? ఆయన గురించి సాక్ష్యం ఇచ్చేటటువంటి జీవితాలను నీవు నేను కలిగి ఉన్నావా? తర్వాత చాలా ముఖ్యమైనటువంటి ఒక అంశాన్ని మాట్లాడుకోబోతూ ఉన్నాం. యజమాని కొంతమందితోనే విందును గురించి సంతృప్తి చెందలేదు. ఆల్రెడీ కొంతమంది విందుకు అక్కడ వచ్చి ఉన్నారు, కొంతమంది వచ్చారు కదా అని అంత సంతృప్తి చెందలేదు. ఆయన ఆ విందులో ఉన్న ప్రతి బల్ల పూర్తిగా నిండాలని యజమాని యొక్క ఉద్దేశమై ఉంటున్నది. విశ్వాసులారా, విందు ఆహ్వానాన్ని ఎవరైతే తిరస్కరించారో వారు తమ శిక్షను ఎన్నుకున్న వారై ఉన్నారు. యజమాని యొక్క ఉద్దేశం ఏంటి? అందరూ ఆ విందును నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చినప్పుడు యేసు యొక్క ఉద్దేశం ఏమిటో తెలుసా? నీవు నేను కూడా ఆ విందులో
కొంతమంది వచ్చారు కదా, కొంతమంది వచ్చారు కదా అని అనుకుని తృప్తి పొందుట యజమాని యొక్క ధర్మము కాదు. 100 మందిని పిలిస్తే 100 మంది, మేము టీచింగ్ గ్రూప్స్లో ఉన్నాం కాబట్టి 100 మందికి పాఠాలు చెప్తే 100 మంది. విద్యార్థికి లక్ష్యం ఏంటంటే 50 మార్కులు పేపర్ ఇస్తే 50 మార్కులు కూడా ఆన్సర్ రాశారు. ఇదిగో సార్ 3 ప్రశ్నలు రాస్తా, పర్లేదు రా పాస్ అవుతారంటే ఎంతమంది అయితే పరిష్కారాలు అవుతారో వాళ్ళందరూ పరీక్ష పాస్ కావాలి. అది ఒక అధ్యాపకుని కోరిక. నన్ను రక్షించడానికి వచ్చినాడు యేసే ఉద్దేశం ఏంటో తెలుసా? ఏ కొందరూ ఆయన విశ్వాసపరచడం కాదు, ఏ కొందరూ ఆయన ఆహ్వానాన్ని అంగీకరించడం కాదు, పిలువబడిన వారందరూ కూడా ఆ విందుకు హాజరు కావాలి. అందుకనే చెప్పాడు, కొంతమంది అయితే వచ్చారు కానీ నేను సంతోషంగానే. దేవుని రాజ్యంలో ఇంకా ఖాళీ ఉన్నది. కొంతమంతమే దేవుని రాజ్యము ఉన్నది ఇప్పుడు, కానీ ఆ దేవుని రాజ్యం అంతా కూడా నిండాలి కనుక యు గో అండ్ ప్రీచ్ ది గాస్పెల్. సర్వలోకముకు వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి. ఎందుకనగా నా ఈ రాజ్యము నా విశ్వాసులతో నా బిడ్డలతో నిండి ఉండడాలని దేవుని యొక్క కోరిక విశ్వాసం. మరి మనం ఎలాగూ ఉంటున్నాం? ఈ గొప్ప విందు సందేశం యొక్క మూలము యేసుక్రీస్తును తిరస్కరించిన వారి కొరకు రక్షణ ద్వారము ఇంకా తెరవబడి ఉన్నది. స్టిల్ ద డోర్ ఈజ్ ఓపెన్. వారు తిరస్కరించినప్పటికీ కూడా వారు తిరిగి వారి మనసులను మార్చుకొని వారు ఆ విందులో పాల్గొనడానికి ద్వారం ఇంకా తెరవబడే ఉన్నది. అదిగో చూడు, తప్పిపోయిన కుమారుడిని చూడు. తప్పిపోయాడు, తిరస్కరించాడు, తనకి ఇష్టమైన జీవితాన్ని జీవించాడు. తండ్రి తన ఇంటి బొమ్మను ప్రధాన ద్వారాన్ని మూసివేయలేదు కదా. అది వస్తూ ఉంటే ఎందుకు వస్తున్నావురా, నువ్వు వెళ్ళిపోమని చెప్పని అతనిని తరిమి వేయలేదు కదా. He was expecting one day or the other his son will come back. ఏదో ఒక రోజున నా కుమారుడు తిరిగి వస్తాడని నిరీక్షణ కలిగి ఆ కుమారుని వరకు ఎదురు చూస్తూ ఉన్నారు కదా. సృష్టికర్త అయిన మా తండ్రి కూడా అంతే. ఆయన మాటలను మనం తిరస్కరించినప్పటికీ ఆయన ఇష్ట ప్రకారము ఉండవలసిన జీవితాలను మనం జీవించకుండా మన ఇష్ట ప్రకారము మన జీవితాలను జీవిస్తూ ఈ లోకంలో నిమగ్నమైపోయి దేవుని వాక్యాన్ని వెనుకకు తీసుకున్నాము కనుక ఇంకా కోరిక ఉన్నది. నా బిడ్డలు తిరిగి వస్తారు. నా రాజ్యంలో ఇంకా ఖాళీ ఉన్నది, ఇంకా చాలా ఖాళీ ఉన్నది నా రాజ్యంలో. వీరందరితోనూ నా రాజ్యము నిండిపోవాలని ఆయన కోరిక కనుక ఆయన ఇంకా మనందరి కొరకు ఎదురు చూస్తూనే ఉన్నారు. దారి తప్పి గతి తప్పి దిశ తప్పి తిరుగుతూ ఉన్నటువంటి వారు, వాక్యం ఎట్లా నిర్లక్ష్య స్వభావం కలిగినటువంటి వారు దేవుడు ఇంకా ద్వారములను తెరిచేయున్నారు. వెళ్దామా? హోషేయ గ్రంథం 2వ అధ్యాయం, హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనంలో, నేను దానిని భూమి యందు నా కొరకై విత్తుదును, జాలినందున దాని యందు నేను జాలి చేసి వద్దును. నా జనము కాని వారితో మీరే నా జనమని నేను చెప్పగా వారు నీవే నా దేవుడవని అందరూ. ఇదే యెహోవా వాక్కు. నేను దానిని భూమి యందు నా కొరకై. ఆయన మన లోకంలోకి ఎందుకు పంపించారమ్మా? మన ఇష్టమైన జీవితాలను జీవించడానికి మాత్రం ఎంత మాత్రమో కాదు. మనం విద్యాలు ఇక్కడ మనం నమ్మి ఆయన విత్తనాన్ని నాటాడు. ఆయన ఫలాలు మనము ఫలించాలి. దేవుడు నేను ఎంచుకున్నట్టు నేను విత్తనమును నాటి ఉన్నాను, దానిని నా కొరకై విత్తుదును, జాలి ఉందనయా దాని యొక్క నేను. I'm a man of compassion.
గాడ్ ఆఫ్ కంపాషన్. నేను జాలి కలిగినటువంటి దేవుడని, దయాత్మకం కలిగినటువంటి దేవుడని, నేను ఏ స్థితిలో నుండి నువ్వు నా దగ్గరకు వస్తే నిన్ను నేను క్షమించలేదా? 7 దయ్యముల దాటబడినటువంటి ఆ మగ్దలేనే మరియను నేను క్షమించలేదా? జాలి 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 చేసి కొందును నా జనము కాని వారితో మీరే నా జనమని నేను చెప్పగా, మీరు నా ప్రజలు కాకపోయినప్పటికీ, మీరు నన్ను దేవుడిగా అంగీకరించకపోయినప్పటికీ, నన్ను తిరస్కరించినప్పటికీ కూడా నేను మీరు నా జనమేనని చెప్పుదను, మా దేవుడని మీరు అందులో ఇదే యెహోవా. ఈ వాక్కును విన్నటువంటి వారలారా, ఈ వాక్కును విన్నటువంటి వారలారా, మనం ఏ విధమైన జీవితాలను జీవిస్తూ ఉంటున్నాం? ఆ ముగ్గురిలాగా మనం దేవుని వాక్యాన్ని తిరస్కరిస్తూ ఉంటున్నాము. దేవుని రాజ్యంలో ఇంకా స్థలము ఉన్నది. ఆ రాజ్యంలో ప్రవేశించడానికి మనం ఆలోచన చేద్దాము. రేపు ఏమి సంభవించునో మనకు రేపు దాకా మరుసటి క్షణం ఏమి సంభవించునో మనకు. మా బంధువులు మరి మధ్య మా అన్నయ్య గారి అత్తగారు చనిపోతే మా బంధువు ఒక ఆయన వచ్చాడు, అంత్యక్రియలు. ఆయన ఇంటికి వెళ్ళాడు. భార్య భర్తలు అందరూ కలిసి మామిడికాయ తింటున్నారంట. కూర్చుని మామిడికాయ తింటున్నట్టుగా నేను పక్కకు జరిగిపోయాను. గాలి బుడగలాంటి జీవితం, గాలి బుడగలాంటి జీవితం, తుమ్మితే ఊడిపోయేటటువంటి జీవితం. పువ్వులాగా ఉదయం వికసించి సాయంత్రానికి వాడిపోయేటటువంటి జీవితాలను కలిగినటువంటి నీవు నేను ఈ జీవితానికి అత్యధికమైన ప్రాముఖ్యతనిచ్చి దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నామా? ఆలోచన చేసుకుంటా. ఇది యొక్క పత్రిక పాఠ్యంలో ఉన్న 4 విషయాలని మీకు 4 నిమిషాల్లో మీకు తెలియజేసి నేను ముగించేస్తాను. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 13 నుండి 18 వచనాలలో స్వాభావికముగా అవసరాలలో ఉన్న వారి ఎడల ప్రపంచము యొక్క వ్యతిరేకతను గుర్తించాలి. We should recognize. ఎవరైతే నిర్లక్ష్యానికి గురై ఉంటూ ఉన్నారో వారి అవసరాలను మనము గుర్తించాలి. రెండవది, యేసుక్రీస్తు వారు చూపిన త్యాగాన్ని దర్పణ ప్రతిబింబము వలె క్రియల ద్వారా చూపించాలి. దర్పణ ప్రతిబింబం అద్దములో చూసుకుంటే మనం ఎలా కనిపిస్తుందో, యేసు ప్రభువారు మన కొరకు ఏ రకమైన త్యాగాన్ని ఆయన చేసి ఉన్నారో ఆ త్యాగాన్ని మన ప్రాణం అర్పించవలసిన అవసరం లేదు, కానీ మన క్రియల ద్వారా ప్రభువారు ఈ లోకంలో మనకు చేసిన త్యాగాన్ని మనము కనిపించవలసి ఉన్నది. మూడవదిగా, సహవిశ్వాసుల అవసరానికి ప్రాధాన్యతనిచ్చి త్యాగము మరియు సేవా క్రియల ద్వారా ప్రేమను వ్యక్తము చేయాలి. షో లవ్. యేసు ప్రభువారు మన ఎడల ప్రేమను త్యాగాన్ని చూపించి ఉన్నాడు. మన కొరకు మన సహాయం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి మనము క్రియల ద్వారా, మాటలు కూడా చెబుతామమ్మా, మాటలు ఎందుకు చెప్తామో ఒకప్పుడు ఉంటాం, వీడి మాటలు కోటలు దాటిపోతాయి అంటాం. వినటానికి చోటులు రావు కానీ మాట్లాడటానికి మాత్రము కూర్చోమా. ఎన్నో మాట్లాడతాము, అచ్చిపట్టు వచ్చి నోట్లో పెట్టినట్టుగా వాడి మాటలు పెట్టే గొప్ప మనకి అంత సహాయం చేస్తాడని అనుకుంటాం. కానీ నేటి బీరకాయలు నెయ్యి ఎంత ఉంటుందో వారి మాటలలో కూడా అంతే నెయ్యి ఉందేమో గమనించాడు విశ్వసిస్తున్నాను. అటువంటి వారిగా ఉండకుండా యేసుక్రీస్తు యొక్క ప్రేమను రుచి చూచినటువంటి వారిగా,
మన ప్రేమను వారికి చూపించడం దేని ద్వారా? క్రియల ద్వారా. చివరిగా మాటల ద్వారా కాకుండా సత్యమునందరి విశ్వాసము ద్వారా మనందరం జీవించాలి. కనుక సత్యమై ఉన్నటువంటి దేవుడు నీవు నేను నమ్ముకుని ఉన్నావు. సత్యమై ఉన్నటువంటి దేవుడిని నీవు నేను ఆరాధిస్తూ ఉన్నావు. సత్యమై ఉన్నటువంటి దేవుడి యొక్క మార్గంలో నీవు నేను పయనిస్తూ ఉంటున్నాను. ఆ మార్గాన్ని అనేక మందికి చూపించవలసిన వారిగా ఉండాలని దేవుడి వాక్యంలో తెలియజేస్తున్నాడు. దేవుడి రాజ్యంలో ఇంకా ఇంకా స్థానం ఉంది. అమ్ముకుని వదిలేయమన్నాడు ఆయన. అమ్ముకుని వదిలేశాడు. వాళ్ళందరికీ వాళ్ళే వస్తారు. వారికి అదృష్టం లేదు. నా విందు అనే వాక్యాన్ని భుజించడం, ఈ వాక్యం యొక్క రుచిని తెలుసుకోవడానికి వారికి ఇప్పుడు వారి జీవితము వారిని అనుమతించటం లేదు. వారి దైనందిన జీవితాల్లో పడిపోయి ఉన్నారు. యేసు ప్రభువు ఏ విధమైన ప్రేమను నీకు నాకు చూపించి ఉన్నారు. అటువంటి ప్రేమను మనం ఇతరుల చూపించాలని దేవుని వాక్యము ఈ పరిశుద్ధ మనతో మాట్లాడుతూ ఉండగా ఆ వాక్యం ప్రకారం జీవించే వారిగా మనమందరూ ఉండాలని దేవుని నామం కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి దేవునికి ఆహ్వానించిన గురుమండల అధ్యక్షుల వారికి, మేరకు పిలుస్తూ విశ్వాసులైన మీ అందరికీ సంఘపెద్దలందరికీ కూడా నా యొక్క వందనము తెలియజేస్తున్నాను. దేవుడు మనందరినీ తన చల్లగా చదువున దీవించి భద్రపరిచి కాపాడుగాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవునికి సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయాలకు మీ తలపులకు కావును. దేవా